ఇన్ కేస్ ఇప్పుడు యూఎస్ అనగానే నీకు ఒక పర్సన్ గుర్తు రావాలంటే యూఎస్లోకి వెళ్ళి ఎవరు ఉంటారు? ఒక పర్సన్ ఒక పర్సన్ లేదా ప్లేస్ ఎనీథింగ్ టాప్ ఆఫ్ ద మైండ్ రీకాల్ నీకేం మిషిగన్ నా ఫేవరెట్ ప్లేస్. అంటే అక్కడ బేసిక్గా బాగా స్నో పడేది, నాకు స్నో అంటే బాగా ఇష్టము, మస్తు పడుతుంది ఇప్పుడు ఫుల్. సో ఆడ స్నోలో లైఫ్ మొత్తం నాకు బేసిక్గా 1-2 years అక్కడే గడిపినా కాబట్టి సో బాగా ఇష్టం ఆ ప్లేస్ అంటే. బాగా కొంచెం సొంత ఇల్లులా ఫీలింగ్ ఉంటుంది అది. సో అలా. అండ్ మూవీస్ హౌ ఇట్ హ్యాపెన్, ఎప్పటికి వచ్చింది అంటే ఎట్లా వచ్చింది ఆఫర్ ఏంది? బేసిక్ ఏంటంటే మనకు జాబ్ అప్పుడే చదువు అయిపోయింది, 33,000 అప్పు ఉండే బాగా. ఇక అప్పుడే జాబ్ వచ్చింది కొత్తగా. వచ్చిన తర్వాత మనకు ఇయర్లీకి ఒక 1 month వెకేషన్ ఇస్తారు కదా, పెయిడ్ వెకేషన్. నిజంగా 33 అప్పేనా? $33,000 అప్పు. డాలర్సా? నేను వేలు అనుకుంటున్నా. మరీ నువ్వు మరీ దాని కింద బిల్డప్ చేస్తున్నా అనుకుంటున్నా. ఓకే, దెన్ $33,000 పెద్ద అప్పు యాక్చువల్లీ. సో కొంచెం టెన్షన్ ఉన్న అప్పు. ఇక ఏమైందంటే మధ్యలో వెన్నెల సినిమా ఆడిషన్స్ పడ్డది, telugucinema.comలో పంపించిన ఆడిషన్స్ అని. ఈ యాక్టర్లు అంటే మనం ఎలా కాలేము, హీరోయిన్ అన్నారు, తర్వాత అది ఇది అడిగారు. లాస్ట్లో చిన్న రైటర్స్ అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంటే సరే అని చెప్పి అప్లై చేసిన. బాగా రైటింగ్ అంటే బాగా షోకు అప్లై చేస్తే ఓకే అన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆడిషన్స్ ఇచ్చాను, రైటింగ్ చేసి చూపించాను, అండ్ కొన్ని సీన్స్ చెప్పారు, ఇలా ఉంటే ఇంకా బెటర్ ఉంటుందని చెప్పాను. తీసుకున్నారు నన్ను. ఇక ఇది ప్రతి ఇంటర్వ్యూలు చెప్తాను, శివారెడ్డి నన్ను తిట్టుకుంటాను, నన్ను బండగోలు తిట్టుకుంటాడు. తెలియదబ్బా ప్రతిగా ఇంటర్వ్యూ మా వాళ్ళకి తెలవాలి ఏం సంగతి. సినిమా షూటింగ్ రెడీ అయిపోయింది, ఇంకా 1 week లో షూటింగ్. బ్రహ్మాంద్ గారు ఫ్లైట్ రెడీ అయిపోయింది, టికెట్ రెడీ అయిపోయింది, రాజా గారు టికెట్ రెడీ అయిపోయింది, శివారెడ్డి గారు రియల్ క్యారెక్టర్. ఆయన లాస్ట్ మినిట్ వీసా రిజెక్ట్ అయింది, ఏదో ప్రాబ్లం అయింది, ఏదో ఎక్స్పైర్ అయిపోయింది, ఏదో చూసుకోలేదు, సంథింగ్ రిజెక్ట్ అయిపోయింది. ఇంకా ఆయన రావట్లేదు, మొత్తం ప్రాజెక్ట్ని క్లోజ్ చేయాలి ఎందుకంటే మెయిన్ క్యారెక్టర్. ఆ టైంలో ఎక్కడని చెప్పేసి నాకు ఇచ్చారు ఆ జాబ్, ఏది ఆడిషన్ చేయమని అందరికి. ఒక 100 మందికి చేసిన ఆడిషన్స్, ఒక్కడు అంత సూట్ కాలే యాక్చువల్లీ. ఇక ಅದಕ್ಕೆ ఇట్లా కాదురా అట్లా ఇట్లా కాదు అట్లా అని చెప్తే ఎక్కడో కోనకెళ్ళి మా దేవకడ చూసినట్టున్నాడు. ఈ అమ్మ నేను పెట్టుకునే ఎందుకు ఇన్ని పెట్టే పీడ ఫ్రీగా వేసుకున్నా ఫ్రీగా చేసినావు మూవీ అయితే. అది అడిగిండు, నువ్వు చేసారా అంటే నేను చేయను, నేను నాకు 1 month పెయిడ్ వెకేషన్ అని చెప్పి వచ్చా, నేను ఇంకా మళ్ళీ ఎక్స్ట్రా 2 months అంటే నాకు డబ్బు కావాలి అంటే నేను ఎంత ఇవ్వాలరా డబ్బులు అంటే నాకు ఎంత జీతం వస్తుందో అంత ఇవ్వలేకపోతే పోతే నాకు సంబంధం లేదు, నాకు అప్పు ఇంపార్టెంట్. ఐఎమ్ ఆల్మోస్ట్ ద 2nd or 3rd highest paid actor in the film. వెన్నెల మూవీలో. అచ్చా, ఎందుకంటే ఇక ఆయనకు ఆప్షన్ లేదు పాపం. హీరో తర్వాత నువ్వే ఉండొచ్చుగా. బ్రహ్మాండ్ గారి తర్వాత హీరో తర్వాత నేనే. ఓకే, అంటే ఆయన కూడా పాపం ఆప్షన్ లేకుండా జెన్యున్ నాకు కూడా ఏంటంటే ఐ కెనాట్ సర్వైవ్ 2 months వితౌట్ జాబ్ అని చెప్తే. సో ముందే ఆడ అప్పు ఉందా? అవును, ఇంతకీ అప్పు పోయిన పటాసం చేసినావా? ఎందుకు చేసినావు అంత పెద్ద అప్పు? లేదు మనది తెలియదు ఏముంది, మనం వీడికి ఫీజు కొరకు పోము, ఫీజే 40,000 మొత్తం బిస్కెట్ పడింది. అక్కడికి పోతే జాబులు ఉన్నాయి, ఓ అవ్వరే తోపులు ఉన్నాయి అన్నారు. మా మొత్తం యూనివర్సిటీ టౌన్లో ఒకటే ట్యాక్సీ, చిన్న యూనివర్సిటీ, జాబులు ఏముంటాయి అక్కడ? బిస్కెట్ ఏం లేవు. మొత్తానికి $33 ఎన్ని మంత్స్లో తీర్చినావు తెలుసు?